బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. వరంగల్ అఘోరీ వర్సెస్ హిజ్రాల్ గా మారింది అక్కడ పరిస్థితి. ఇప్పుడు ఈ సీన్ లోకి ఎంట్రీ ఇచ్చారు హిజ్రాల్. తను అలా అక్కడ విజువల్స్ మీరు చూస్తున్నారు. మరీ ముఖ్యంగా తను శ్మశానంలోకి వెళ్ళడం, పూజలు చేయడం విషయంలో ప్రస్తుతం వాళ్ళు ఇక్కడ ఈ అంశానికి సంబంధించి వాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆ అభ్యంతరానికి సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. హిజ్రాలు అక్కడికి చేరుకున్నారు. అక్కడికి చేరుకొని అఘోరీతో మాట్లాడుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఒకసారి మీరు చూడొచ్చు, దాదాపుగా 15 మందికి పైగా హిజ్రాలు అక్కడికి చేరుకున్నారు. హిజ్రాలు అక్కడికి చేరుకొని ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. అఘోరీతో ఇన్ఫాక్ట్ అఘోరీ వరంగల్ చేరుకుంది. ఆ తర్వాత అక్కడ శ్మశానంలో పూజలు చేస్తున్న విషయానికి సంబంధించి అక్కడ ఒక్కసారిగా హిజ్రాల్ అందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. చేరుకొని వాళ్ళు అక్కడికి చేరుకున్న తర్వాత ఇబ్బందికర వాతావరణానికి సంబంధించి వాళ్ళు అడిగే ప్రశ్నించే ప్రయత్నం చేశారు. ట్రాన్స్జెండర్స్ అందరూ ఒక్కసారిగా అక్కడికి చేరుకున్నారు. అఘోరీతో ట్రాన్స్జెండర్స్ మాట్లాడుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఒక్కసారి అక్కడ ఏం జరుగుతుందో చూసే ప్రయత్నం చేద్దాం. ఆల్ రైట్, ఒకసారి విజువల్స్ మీరు చూడొచ్చు. అఘోరీ అంశానికి సంబంధించి అదిగో మీరు చూడొచ్చు. పూర్తిగా అక్కడ అఘోరీ చుట్టూతా కూడా హిజ్రాలు కూర్చున్నారు. అఘోరీ ఉన్న శ్మశాన వాటికకు చేరుకున్నారు ట్రాన్స్జెండర్లు. అఘోరీలు బయటకు వస్తారా అంటూ నిలదీశారు హిజ్రాలు. నీ తీరు వల్లే లా అండ్ ఆర్డర్ సమస్యలు వస్తున్నాయి అంటూ కూడా అఘోరీతో ట్రాన్స్జెండర్లు వాగ్వాదానికి దిగారు. సనాతన ధర్మం గురించి జనంలోకి ఈ విధంగా తీసుకువెళ్తారంటూ కూడా మండిపడుతున్నారు. ఇక ట్రాన్స్జెండర్ల ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేదు అఘోరీ. తాను ప్రస్తుతం ఎవరితోనూ మాట్లాడనని, అమ్మ ఆజ్ఞ వచ్చిన తర్వాతే మాట్లాడతానంటూ కూడా చెప్పుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఏం జరుగుతోంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి వెంకటరత్నం అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. వెంకటరత్నం అక్కడ ఆ స్పాట్ లో ఉన్నారు. వెంకటరత్నం, ఏం జరుగుతోంది? ఈ హిజ్రాల్తో అఘోరీ మాట్లాడుతోందా? సూచన కూడా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే సచిన్, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ప్రస్తుతానికైతే ఇక్కడ దాదాపు 10 మందికి పైగా అఘోరీ మాత్రం చూడడానికి కూడా ట్రాన్స్జెండర్లు అలాగే లైలా అండ్ గ్యాంగ్ ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి. కొన్ని సూచనలు చేస్తారు. లైలా సంబంధించినటువంటి టీం వాళ్ళు వచ్చారు, కొన్ని హితవులు పలికారు. అయితే ఇక్కడ మీరు వెళ్ళినటువంటి నేపథ్యంలో కొంత ఇబ్బందికర పరిస్థితులు మిగిలిన సామాజిక వర్గం నుంచి ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి నెలకొంటుంది. కాబట్టి మీరు కొంత సంయమనం పాటించాల్సి ఉంటుంది. మీకు ఎక్కడైతే సేఫ్ గా ఉంటుందో అక్కడికి వెళ్ళొచ్చు కదా అని చెప్పి ఒక హితవు పలుకుతున్నారు. ప్రభుత్వాలను విమర్శించి మీరు మూట కట్టుకునేది ఏంటన్నటువంటి ఒక సూచన కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. దీనివల్ల లా అండ్ ఆర్డర్ సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. కాబట్టి కొంత సంయమనం పాటించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుందని ఇక్కడ సూచిస్తున్నారు. ఇక్కడ దాదాపు ఒక 10-15 నిమిషాలు కూడా అఘోరీతోటి కూర్చొని మాట్లాడేటువంటి ప్రయత్నాలు చేశారు. కానీ ఇక్కడ ప్రయత్నాలు మాత్రం ఎక్కడ మాట్లాడేటువంటి పరిస్థితులు లేవు. ఎందుకంటే నేను దీక్షలో ఉన్నాను, నేను అమ్మవారు అనుగ్రహం అలాగే మా గురువు గారు ఆజ్ఞ వచ్చేంత వరకు నేను ఎవరితో మాట్లాడనన్నటువంటి ఆ సూచనలు కూడా చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ మొత్తానికి ఒక వాతావరణం అయితే నెలకొంది. ఇక్కడ లైలా టీం వచ్చేసరికి ఇక్కడ చాలా మంది కూడా ఇక్కడ వీళ్ళను చూడడానికి అంటే ఎప్పుడు కని విని ఎరగని పరిస్థితులు అయితే ఇక్కడ తలెత్తినటువంటి పరిస్థితి. ఇక్కడ ఇప్పటి వరకు ఒక హిజ్రాలు వాళ్ళు వచ్చిన తర్వాత లైలా కూడా ఒకసారి వాళ్ళకు సూచించేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఇక్కడ తాను మాత్రం ఇప్పుడు ఎవరితోటి మాట్లాడలేదు. 5 రోజుల వరకు నేను దీక్షలోనే కూర్చుంటానన్నటువంటి ఒక సూచనలు కూడా వారికి కూడా చేసినటువంటి పరిస్థితి. ఇవన్నిటినీ ఒక్కసారి కనుక పరిశీలిస్తే అక్కడ చుట్టుపక్కల చూసేటువంటి వాళ్ళకు కూడా ఎప్పుడు కని విరిగాను. అంటే ఇదివరకు మాత్రం బయట సమాజం అంతా వచ్చింది, కానీ ఇప్పుడు హిజ్రాల సమాజం ప్రస్తుతానికి శ్మశాన వాటికి కూడా రావడంతో కూడా కొంత కొత్త రకమైనటువంటి వాతావరణానికి తెరదీస్తున్నటువంటి పరిస్థితి. వెంకటరత్నం, మీరు లైన్ లో ఉండండి. విజువల్స్ మీరు చూస్తున్నారు. దాదాపుగా ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 10 నుంచి 15 మంది హిజ్రాలు అక్కడికి చేరుకున్నారు. చేరుకొని అక్కడ సమాధి మీద కూర్చున్నారు. శ్మశాన వాటికలోకి చేరుకొని అక్కడ పూజ జరుగుతోంది, పూజలు చేస్తోంది అఘోరీ చుట్టూతా కూర్చున్నారు. ఏం జరుగుతోంది, అసలు ఏం చేస్తున్నాం, నీకేమైనా అర్థమవుతోందా అంటూ కూడా తనతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. నీ వల్లే ఇక్కడ మాకు ఇబ్బందికర వాతావరణం ఉంటుంది, నీ వల్ల పరువు పోతోంది, నీ వల్ల ఇబ్బందికర వాతావరణం ఉంటుంది, అఘోరీలు అంటే ఇలా చేస్తారా, ఇలా ఉంటారంటూ కూడా వాళ్ళు ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడ లోపలికి ఎంట్రీ అయ్యారు, తన దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తారు, మాట్లాడుతున్నారు. కానీ ఎక్కడా కూడా తాను సమాధానం ఇవ్వటం లేదు. ఈ నేపథ్యంలో ఈ రాత్రి హిజ్రాలు అంటే ట్రాన్స్జెండర్లు ఈ రోజు రాత్రి అక్కడే ఉండబోతున్నారా, ఏం జరగబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి వెంకటరత్నం ఫోన్ లైన్ లో కంటిన్యూ అవుతున్నారు. ఇన్ఫాక్ట్ ఆ లైవ్ లొకేషన్ లోనే ఉన్నారు, కానీ విజువల్స్ ని చూపించే ప్రయత్నంలో భాగంగా వెంకటరత్నాన్ని నేను మీకు చూపించట్లేదు. వెంకటరత్నం, ప్రెసెంట్ ఏం జరుగుతోంది? అఘోరీతో పాటే ఈ రాత్రికి హిజ్రాలు కూడా అంటే ట్రాన్స్జెండర్ కూడా అక్కడే ఉండాలనుకుంటున్నారా, ఉంటున్నారా, ఉంటారా?
అయితే ఇక్కడ పరిస్థితులు అదుపులోకి వచ్చేటువంటి పరిస్థితులు ఉండకపోవడంతో గేటు దగ్గర కూడా కొంత ఉద్రిక్తమైనటువంటి వాతావరణం నెలకొనడంతో పోలీసులే స్వయంగా కొంతమంది లైలా అండ్ టీమ్ కి వాళ్ళకి ఫోన్ చేసి ఇక్కడికి పిలిపించారు. పిలిపించిన తర్వాత అసలు మీరేమైనా మాట్లాడతారా అన్నటువంటి సూచనలు కూడా చేయడంతో ఇక్కడ వాళ్ళు కూడా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో తెలియకుండా వాళ్ళు ఇక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేశారు. కానీ ఇక్కడ వాళ్ళు వచ్చేసరికి ఇప్పటిదాకా బయటికి వెళ్తారనుకున్నటువంటి ప్రజలు కూడా చాలా మంది పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చారు. కొంతమంది భక్తి ప్రపత్తులు చాటుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇక్కడ అట్లాంటి పరిస్థితులు కూడా తెర తీయకుండా కొంతమంది హిందూ సంఘాలు కూడా వారి దగ్గరికి వెళ్ళనీయకుండా చూశారు. కొంతమందిని మాత్రం అంటే లైలా అండ్ టీమ్ ను మాత్రమే అక్కడి లోపలికి అనుమతించినటువంటి పరిస్థితి. వారితో మాట్లాడుతున్నటువంటి విజువల్స్ మనం ఎక్స్క్లూజివ్ గా ఆర్టీవీ తీసుకున్నటువంటి పరిస్థితి. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ వారు కూడా ఎవరు మాట్లాడేటువంటి ప్రయత్నం చేయలేదు. కానీ ఇక్కడ మనం ఎక్స్క్లూజివ్ గా కూడా ఈ లైలా అండ్ టీమ్ తోటి కూడా మాట్లాడడం జరిగింది. లైలా నెంబర్ కావచ్చు, లైలా బృందానికి సంబంధించి వాళ్ళు మాట్లాడే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయి? వాళ్ళ నెంబర్ ఏమైనా మీరు మాకు పంపించగలరా? ఓకే, పక్కనే ఇక్కడ లైలా అండ్ టీమ్, లైలా అండ్ వాళ్ళు కూడా మనతో ఉన్నారు. ఒకసారి వారు ఆర్టీవీతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేస్తారు. లైలా టీమ్ కూడా మనతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. లైలాతో ఒకసారి మీరు మాట్లాడండి, పక్కనే ఉన్నారు. ఫార్వర్డ్ చేస్తున్నాం సచిన్. రైట్ ఒకసారి మీరు ఇవ్వండి. లైలా మాట్లాడితే కనుక ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎస్ లైలా గారు నమస్తే, ఆర్టీవీ నుంచి నేను మాట్లాడుతున్నాను. నమస్తే అండి. లైలా గారు అఘోరి మీతో మాట్లాడిందా? గోరి ఇప్పుడైతే ప్రస్తుతానికైతే నాతో మాట్లాడలేదండి. ఎందుకంటే తను దీక్షల్లో ఉన్నారంట. 5 days వరకు ఎవరితో మాట్లాడనని చెప్పారు. తను ఓన్లీ సైగల ద్వారా మాత్రమే మాకు చెప్పారు. 5 days వరకు నేను ఎవరితో మాట్లాడాను, దీక్షలో ఉన్నానని చెప్పారు. కానీ మేమైతే తనతో కొన్ని విషయాలు మాట్లాడే ప్రయత్నం చేశాం. తనకు చెప్పాము, తను విన్నది అంటే వినడం అయితే తెలుసు కాబట్టి, నువ్వు వింటున్నావు కాబట్టి మేము కొన్ని విషయాలు చెప్తున్నామని చెప్పడం జరిగింది. వాటిని ఏంటిదంటే ఇప్పుడు ఈ ఇష్యూస్ అన్నిటి కూడా మనకు 2 రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలలో చాలా పెద్ద సమస్యలాగా చూస్తున్నారు జనాలందరూ. కానీ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ అవుతున్నాయి కాబట్టి ఫస్ట్ లో జెండర్ ఇష్యూస్ మీద పెద్ద సమస్యలు జరిగినాయి. ఆ జెండర్ ఇష్యూస్ మీద జరిగినప్పుడు మేము దాన్ని ఖండించినాము. ట్రాన్స్జెండర్ వ్యక్తి అయినంత మాత్రాన అఘోరి అవ్వకూడదని ఎక్కడా లేదు కదన్న ఉద్దేశంతో మేము తనకి సపోర్టివ్ గా మద్దతుగా మాట్లాడడం ఇప్పటికీ మాట్లాడుతూనే ఉన్నాము. తనకు ఫిజికల్ గా చాలా హరాస్మెంట్ జరుగుతుంది. ఇప్పుడు చూస్తుంటే కొన్ని మన ఏపీ వెళ్ళినప్పుడు కానివ్వండి, మన తెలంగాణలో కానీ తన హౌస్ అరెస్ట్ చేయడం కానీ అలాంటి ఇష్యూస్ జరిగినాయి. కాబట్టి తనకు మెంటల్ గా ఫిజికల్ గా హరాస్మెంట్ జరుగుతున్నప్పుడు నీకు ఎక్కడైతే ప్రశాంత స్పేస్ ఉంటుందో అక్కడికి వెళ్ళి నువ్వు కొద్ది రోజులు అక్కడ గడిపితే బాగుంటుందేమో. ఈ పబ్లిక్ లో ఇలాంటి న్యూస్ జరుగుతున్నప్పుడు పబ్లిక్ నీవే అర్థం కానప్పుడు, ఈ అఘోరి తత్వం ఇక్కడ ఉన్న జనాలకు తెలవనప్పుడు నేను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. కాబట్టి నువ్వు ఎక్కడైతే సేఫ్ గా ఉంటావో, ఎక్కడైతే ప్రశాంతంగా ఉంటావో అక్కడ కొద్ది రోజులు మీ గురుగారి దగ్గర గడిపి ఆ తర్వాత మళ్ళీ అనుకూల వాతావరణం చూసుకొని ఈ రాష్ట్రాలకు వచ్చి నువ్వు చేయాలనుకున్న పని చేస్తే బాగుంటుందని మేము సజెస్ట్ చేశాము. వినిపిస్తోందండి సార్ చెప్పండి. లైలా అంటే మీ అంతటా మీరే వచ్చారా? మీకు ఎవరైనా వెళ్ళమన్నారా? అఘోరిని ఎందుకు కలవాలనిపించింది? అంటే ఇక్కడ మా డిస్ట్రిక్ట్ వచ్చింది కదా సార్, మా దగ్గరలో వచ్చింది. తన గురించి ఆల్రెడీ మేము తను ఎక్కడో ఉన్నప్పుడే తన ఇష్యూస్ గురించి మేము మాట్లాడుతున్నాము. లాస్ట్ వీక్ కూడా తను ఇక్కడికి వచ్చిపోయినప్పుడు మేము ఇక్కడ లేము. గతంలో తనతో ఫోన్ లో మాట్లాడడం జరిగింది. తన ఇష్యూస్ గురించి, తన గురించి మేము మీడియాలో మాట్లాడుతున్నప్పుడు మాకేం తెలియనప్పుడు తనతో మాట్లాడినాం. కాబట్టి ఇప్పుడు ఫిజికల్ గా ఇక్కడికి వచ్చింది, పబ్లిక్ అంతా గ్యాదర్ అయి తను కొంచెం ఇబ్బంది జరుగుతుంది అన్నప్పుడు మేము ఇక్కడికి రావడం జరిగింది. లైలా మీకు అంటే మాకు వచ్చిన విషయాల్లో మీరు అక్కడ స్థానికులతో ఏదో మాట్లాడుతున్నారు, మిమ్మల్ని అలౌ చేయట్లేదు, ఏం జరిగింది? అంటే స్థానికులు ఎవరు మమ్మల్ని ఆపలేదండి. ఇక్కడ స్థానికులు అయితే ఎవరు ఆపలేదు. స్థానికులందరూ మమ్మల్ని ఆపలేదు. మేము అక్కడ తన దగ్గరికి వెళ్ళే తనతో కూర్చొని మాట్లాడాము. కానీ ఇక్కడ మాకైతే ఇబ్బంది లేదు. మేమే వెళ్ళి తనతో మాట్లాడాలనే ప్రయత్నం చేశాం. కానీ తను వ్రతంలో ఉన్నాను, నేను మాట్లాడలేను, నేను మౌన వ్రతంలో ఉన్నాను, నేను ఇప్పుడు ఏం మాట్లాడలేనని చెప్పిన అయినప్పటికీ మా వేలో మేము ఏం చెప్పాలనుకున్నామో అది చెప్పే ప్రయత్నం చేశాము. తనతో ఏం మాట్లాడారు? తనతో ఏం చెప్పారు? తనతో మేము ఒకటే చెప్తాము, ఇప్పుడు ప్రభుత్వాలను తిట్టడము, రాజకీయ నాయకులను తిట్టడము, మంత్రులను తిట్టడము, ఇలా ఇబ్బందులు లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వస్తున్నప్పుడు నిన్ను రకరకాలుగా ఫిజికల్ గా ఇబ్బంది జరుగుతున్నప్పుడు మాకు కూడా కొంత బాధ అనిపిస్తుంది. ఇలాంటి టైంలో ఇక్కడ ఉండడం కాకుండా నీకు సేఫ్ అనిపించే ప్లేస్ లో వెళ్ళి మీ గురువు గారి దగ్గరికి వెళ్ళి కొద్ది రోజులు అక్కడ ఉండి నీ ఏదైతే సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నావో, ఏ మంచి ఉద్దేశంతో తెలంగాణలో తెలుగు రాష్ట్రాల్లో పనిచేయాలనుకుంటున్నావో అప్పుడు మంచి అనుకూల టైంలో వచ్చి అక్కడ పనిచేస్తే బాగుంటుంది. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ కొంచెం బాగలేదు, అంత నెగిటివ్ గా వస్తున్నప్పుడు మీరు ఎక్కడికైనా వెళ్ళి ప్రశాంతంగా ఉంటే బాగుంటుందేమో ఆలోచించండి అని చెప్పాము. రైట్, ఒక్కసారి లైలా మీరు లైన్లోనే ఉండండి. ప్రస్తుతం లైలా అండ్ అలాగే లైలా టీం, లైలా బృందం అనుకోవచ్చు, లేకపోతే లైలా కొంతమంది ట్రాన్స్జెండర్లతో కలిసి అఘోరి ఉన్న శ్మశాన వాటికి వెళ్ళారు. అక్కడ మాట్లాడుతున్నారు, తనతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. విషయాలు మీరు చూడొచ్చు. తను చేరుకున్న తర్వాత ఒక్కసారిగా అఘోరి లేచి నించుంది. లైలా అసలు ఏం జరిగింది? అఘోరి మీతో మాట్లాడిందా? ఏమైనా చెప్పిందా మీతో?
లేదండి, మాతో మాట్లాడలేదు తను. అంటే మీరు రాగానే 5 days వరకు తను ఏం మాట్లాడను అని చెప్పిందండి. ఓకే, సైగల ద్వారా చెప్తుంది. తను 5 రోజుల వరకు ఏమీ మాట్లాడను, రేపు ఈవినింగ్ వరకు ఇక్కడ ఉంటుందంట. తను రేపు ఈవినింగ్ బయలుదేరి తను వాళ్ళ గురువు ఏదో ప్లేస్ చెప్పారట వెళ్తుంది అనే విషయాన్ని వేరే మా కమ్యూనిటీ వాళ్ళ ద్వారా తెలుసుకున్నాం. అంటే దాదాపుగా ఒకరిద్దరు వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేస్తారంటే అనుకోవచ్చు, కానీ ఒక్కసారిగా 8 వెళితే బహుశా భయపడి ఉండొచ్చు, లేకపోతే ఆందోళన కలిగి ఉండొచ్చు. ఎందుకు వెళ్ళాలనుకున్నాను? తను ఆల్రెడీ మేము వచ్చేసరికి ఎవరితోని మాట్లాడనని చెప్పేసిందంట. మేము రాకముందు నుంచి కూడా తను ఎవరితోని మాట్లాడడం లేదు. మేము అందరం కూడా తనకంటే తన గతంలో నాతో మాట్లాడింది కాబట్టి నేను తెలుసు కాబట్టి నేను వెళ్ళగానే వెళ్ళి తనకు మేము వచ్చినామని చెప్పగానే వచ్చి కూర్చొని తను మాతోని మా సైగలు చేస్తూ చెప్పే ప్రయత్నం చేసిందండి. ఓకే, సైగల్లో ఏం చెప్పిందండి? నేను 5 రోజులు ఏమీ మాట్లాడాను. ఓకే, ఇప్పుడు మేమేం చెప్తున్నామంటే వింటున్నానని సైగలు చేస్తుంది అంతే. వింటున్నాను అని చెప్పింది, వింటున్నానని సైగల ద్వారా చూపిస్తుంది. కానీ లైలా అక్కడ స్థానికులు కావచ్చు వాళ్ళందరూ కూడా భయపడుతున్నారు, ఏదో జరుగుతుంది. ఎందుకంటే శూలాలు పెట్టింది, కత్తులు పెట్టింది, కోళ్లను బలిస్తోంది, గుమ్మడికాయను బలిస్తోంది. అక్కడ స్థానికులు భయం వ్యక్తం చేస్తున్నారుగా ఒక్కసారి. ఎందుకంటే వాళ్ళ తన దగ్గర 2 కోణాలు ఉన్నాయండి. భయం మాత్రమే కాదు, ఇక్కడ భక్తి కూడా కనపడుతుంది. తనను గౌరవించే వాళ్ళు గౌరవిస్తున్నారు, పూజించే వాళ్ళు పూజిస్తున్నారు, ఎగతాళి చేసే వాళ్ళు ఎగతాళి చేస్తున్నారు, వింత వింత మాటలు మాట్లాడే వాళ్ళు వింతగా మాట్లాడుతున్నారు. ఇక్కడ అన్ని కోణాలు కనబడుతున్నాయి. ఒక భయం అనేది మాత్రమే లేదండి ఇక్కడ. తన మీద భక్తితో చూపించే వాళ్ళు తన ఉండనియండి, తన బతుకు తను ఉంటుంది కదా, మనం ఎందుకనేలాగా మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. ఒక కోణమే కాకుండా తనను పాజిటివ్ గా చూసి తనను భక్తితో వచ్చి చూసే జనాలు కూడా ఇక్కడ ఉన్నారండి. అంటే ఇప్పుడు తనకి ఒక మాట వినిపిస్తోంది. అంటే మీరు అన్నట్టుగా కొంతమంది సపోర్టివ్గా ఉన్నారు, కొంతమంది భయంతో ఉన్నారు, కొంతమంది భక్తితో వచ్చారు. సో ఇటువంటి సినారియోలో తనకి ఎందుకంటే దగ్గరికి వెళ్ళే ప్రయత్నం జరుగుతున్నప్పుడు తను కూడా కాస్త భయపడి ఉండొచ్చు, ఎందుకంటే గతంలో తనకి జరిగిన అనుభవాల నేపథ్యంలో. సో ఇప్పుడు మీరు ఏమైనా తనకి తోడుగానో లేకపోతే ప్రొటెక్టివ్ గానే ఉండే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా? మీరు కావచ్చు, ఇక్కడ మేము ఆల్రెడీ మా కమ్యూనిటీ వాళ్ళు కొంతమంది ఆల్రెడీ ఉన్నారు. పోలీసు డిపార్ట్మెంట్ కూడా సపోర్టివ్ గానే ఉందండి. ఇక్కడ ఆల్రెడీ డిపార్ట్మెంట్ నుంచి కొంతమంది వచ్చి ఇక్కడ సపోర్టివ్ గా తనకు సెక్యూరిటీగా ఉన్నారు. తన దగ్గరికి ఎవరు వెళ్ళనియట్లేరు. ఎలాంటి ఇబ్బంది ఇక్కడైతే ప్రస్తుతం తనకైతే జరగట్లేదు. తనకు ఎలాంటి ఇబ్బంది జరగట్లేదు. దూరం నుంచి చూస్తున్నారు. దగ్గరికి వెళ్ళి భక్తితో మాట్లాడాలనుకున్న వాళ్ళు కొంచెం దగ్గరగా వెళ్తున్నారు. డిపార్ట్మెంట్ వాళ్ళు తనకు సెక్యూరిటీ ఉన్నారండి. ఇక్కడ మా కమ్యూనిటీ వాళ్ళు కూడా కొంతమంది తనకి సపోర్టివ్ గా ఆఫ్టర్నూన్ నుంచి ఇక్కడే ఉన్నారు. అఘోరి గతంలో కూడా కొన్ని ఎపిసోడ్స్కి సంబంధించి కొన్ని స్టోరీస్ నేపథ్యంలో ఆర్టీవీని ఎక్స్క్లూజివ్గా చూసారు, ఆమె చూస్తున్నారు కూడా. ఈ నేపథ్యంలో కూడా తను కనుక ఫోన్ ఆన్ చేసి, ఎందుకంటే పూజా కార్యక్రమం మొదలుపెట్టే ముందు తన ఫోన్ కూడా మాట్లాడింది, ఒకవేళ చూసే ప్రయత్నం జరిగితే కనుక తనకి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? ఎందుకంటే దాదాపుగా మీరు అందరూ వెళుతున్నారు, అక్కడ వెళ్ళారు, మాట్లాడే ప్రయత్నం చేశారు. మేమైతే ఒకటి ఇప్పటికి కూడా చెప్తున్నామండి, మీ మీడియా ద్వారా కూడా మేము తనకి ఒకవేళ సజెస్ట్ చేసేది ఏంటిది అంటే, తను ఎప్పుడు కూడా మేమైతే తన ట్రాన్స్జెండర్ వ్యక్తి అని బయటకు వచ్చిన టైం నుంచి కూడా ఒకవేళ జెండర్ మాది అయినా తను ఎప్పుడు ఎక్కడ చెప్పుకోలేదు. తనైతే ఒక ఫీమేల్ అనే చెప్పుకుంటుంది. జెండర్ తో సంబంధం లేకుండా తన అఘోరి తత్వంతో సంబంధంతో చూసి అఘోరి తత్వాన్ని మనసులో పెట్టుకొని కనుక సొసైటీ కానీ ప్రభుత్వాలు కానీ చూసి తనకి ఏమన్నా తన ఏ కోణంలో ఎందుకు ఇక్కడ మన తెలుగు రాష్ట్రాలకు వచ్చిందనేది ప్రభుత్వాలు తనతో కనుక చర్చలు జరిపి, ఎవరితోనన్నా స్వామీజీల ద్వారా లేదా వాళ్ళ గురువుల ద్వారా చర్చలు జరిపి తనకు అనుకూలంగా ఎలా ఉంటుందో చూసి తనకు వాతావరణాన్ని కల్పిస్తే బాగుంటుందేమన్నది మా ఆలోచన. ఇలా పబ్లిక్ లో తిరగడాలు, పబ్లిక్ కి ఏం తెలియక రకరకాలుగా తన మీద దాడులు జరగడాలు, ఇబ్బందులు పడ్డాలు, భక్తితో కొలిసే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇలా జరగకుండా ఉండేలాగా ప్రభుత్వం ఏమన్నా చర్యలు తీసుకుంటే బాగుంటుందనేది మేము చెప్పేది తనకి, ప్రభుత్వానికి. అట్ ది సేమ్ టైం మేము అఘోరికి కూడా ఒకటి చెప్తున్నాము, అఘోరి ఎప్పుడైతే ఏ ఉద్దేశంతోనైతే ఇక్కడికి వచ్చావో ఆ ఉద్దేశాన్ని నీకు సరైన వేలో తీసుకెళ్తే బాగుంటుంది. ఇలా అగ్రెసివ్ గా మాట్లాడుతూ లేని కాంట్రవర్సీ లాగా చేసుకుంటూ ఉన్న నీ తత్వాన్ని పోగొట్టుకొని అందరికీ నెగిటివ్ గా వచ్చేలాగా ఉండకుండా ఉండి ప్రభుత్వాలను కానీ మంత్రులను కానీ తిట్టడం వలన వచ్చే ప్రయోజనం లేదు. అట్లాగే మతపరమైన అంశాలను కూడా తెర మీదకి తీసుకొచ్చి ఇబ్బందులు కలిగించకుండా తను ఏ ఉద్దేశంతోనైతే ఏ పని చేయాలని ఇక్కడికి వచ్చిందో అది సరైన వేలో తీసుకెళ్లాలని తనకు కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇక్కడ లైలా మరొక మాట ప్రస్తావించడం జరుగుతుంది, మిమ్మల్ని పోలీసులు మాట్లాడారు, వాళ్ళు వెళ్ళమన్నారు అని చెప్పి, నిజమేనా? ఎవరు అంటే పోలీసు శాఖ తనతో మాట్లాడే ప్రయత్నం చేయండి, మీరు మాట్లాడే ప్రయత్నం చేస్తే కనుక తను కమ్యూనికేట్ అవ్వచ్చేమో, మాతో మాట్లాడట్లేదంటూ కూడా మిమ్మల్ని అక్కడికి రిక్వెస్ట్ చేశారు వెళ్ళమని అనేది. అంటే మాకు ఇక్కడ ఇబ్బంది, ఇక్కడ జనాలందరూ వస్తున్నారు. మీరు ఇంతకు ముందు తన గురించి నేను ఇంటర్వ్యూస్ ఇచ్చాను కాబట్టి, తన గురించి నేను మాట్లాడిన సపోర్టివ్ గా వాయిస్ ఇచ్చాను కాబట్టి నేను ఆ కోణంలో నాకు చెప్పారు. నేను కూడా వెళ్ళాను, తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అనుకున్నాను. కానీ నేను దీక్షలో ఉన్నాను, మాట్లాడలేను అని చెప్పిన తర్వాత కొద్దిసేపు తనకు మా వైపు నుంచి ఈ మాటలు చెప్పేసి మేము వెళ్ళిపోదామని, మా వాళ్ళు కొంతమంది ఆల్రెడీ ఇక్కడ ఉన్నారు, మేము వెళ్ళిపోదామని రెడీ అయ్యామండి. రైట్
రైట్ లైలా, మా ప్రతినిధి వెంకటరత్నానికి కాల్ ఇచ్చే ప్రయత్నం చేయండి. మా ప్రతినిధి వెంకటరత్నం దగ్గరికి వెళ్ళే కన్నా ముందు ఒకసారి విజువల్స్ మీరు చూస్తున్నారు, కాస్త ఆందోళనకర పరిస్థితి ఉందనే చెప్పుకోవాలి. ఎందుకు ఆందోళనకర పరిస్థితి అంటే నేను ఇక్కడ ప్రస్తావించడం జరుగుతోందంటే, మీరు చూస్తే కనుక తను ఆల్రెడీ అక్కడ ఒక నిప్పు రాజు అక్కడ పూజా కార్యక్రమం చేయడం జరుగుతోంది. దాంతోపాటు చుట్టూతా పెద్ద ఎత్తున అక్కడ జనం వచ్చి గుమిగూడిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కనుక జరగడానికి ఏమైనా జరిగితే ఇబ్బందికర వాతావరణం జరగచ్చు అనేది ఒక ఆందోళన. దాంతోపాటు తన పని తను కానిస్తోంది కదా, కానివ్వండి, తనని ఎవరు డిస్టర్బ్ చేయట్లేదు అంటూ కూడా ట్రాన్స్జెండర్ లైలా చెప్పిన సందర్భానికి సంబంధించి ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటంటే కనుక ఇంతవరకు తినే ఎపిసోడ్లోకి డైరెక్ట్గా ట్రాన్స్జెండర్స్ వెళ్ళి అఘోరితో మాట్లాడిన సందర్భం రిమెంబర్ ఇప్పటి వరకు ఎక్కడా లేదు, మనం ఎక్కడెక్కడ చూడలేదు. కానీ ఫర్ ది వెరీ ఫస్ట్ టైం, ఎందుకంటే ఒకసారి అక్కడ ట్రాన్స్జెండర్స్ చేరుకున్న తర్వాత అక్కడ ఏదో ఒక చిన్న వాగ్వాదం లాంటివి చోటు చేసుకుంది. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. అది మంచిది కాదు, నువ్వు మంచిది కాదని చెప్తాను. మరి నాకు ఏమో తోటి పెడతాను ఇప్పుడు. ఆగు అన్న, నేను ఎంత మందిని నిలబెట్టి మాట్లాడతాను. అది మంచిది కాదు, నువ్వు మంచిది కూర్చొని అన్న రైట్ విజువల్స్ మీరు చూస్తున్నారు వాటివి స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా. ఇక్కడ అక్కడికి చేరుకున్న ట్రాన్స్జెండర్లతో స్థానికులు కూడా వాగ్వాదానికి దిగారు. వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నప్పుడు వాళ్ళు ఒక్కసారిగా అడ్డు తగిలారు. దీంతో వాళ్ళకు చేతులెత్తి మొక్కే ప్రయత్నం చేస్తున్నారు ట్రాన్స్జెండర్లు. మీరు ఇలా మాట్లాడడం సరికాదు, అఘోరితో మేము మాట్లాడుతున్నాం, అఘోరితో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం, మీరు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం, ఇక్కడ ఇబ్బందికర వాతావరణం లేకుండా తనతో చర్చించే ప్రయత్నం చేస్తున్నాం, తనతో మేము మాట్లాడుతున్నప్పుడు రిమెంబర్ ఇక్కడ ఒకరు కాదు ఇద్దరు కాదు, ఏకంగా 8 నుంచి 10 మంది దాకా వెళ్ళారు. వెళ్ళిన నేపథ్యంలోనే అక్కడ తనతో ఆ వాగ్వాదం చోటు చేసుకుంది. స్థానికులు కూడా అక్కడికి వెళ్ళి అఘోరితో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఇక్కడ ట్రాన్స్జెండర్లు కూడా ఒకటే చెబుతున్నారు, తనతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం, తనని ఇబ్బంది పెట్టే మాకు సిచ్యువేషన్ ఎక్కడా లేదు, కానీ ఎందుకు తను ఇలా చేస్తోంది, ఇది ఎంతవరకు సమంజసం, ఒక్కసారి ఆలోచించుకోవాలి, ఎందుకంటే ఇబ్బందికర వాతావరణం సృష్టించకుండా తన పని తను చేసుకు వెళ్ళాలి అంటూ కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే తన గురించి మాకు అర్థమవుతోంది, ఒకవేళ తను ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మొదటి నుంచి తను మహిళ అని చెప్పుకొస్తోంది. ఈ నేపథ్యంలో ఒకసారి తనతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం, ఎందుకంటే కాస్త ఆందోళనకర పరిస్థితి ఉంది. కొంతమంది నమ్ముతున్నారు, కొంతమంది నమ్మట్లేదు, కొంతమంది యాక్సెప్ట్ చేస్తున్నారు, కొంతమంది యాక్సెప్ట్ చేయట్లేదు, కొంతమంది తన పనేదో తాను చూసుకుంటుంది వదిలేనని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఇబ్బందికర వాతావరణం ఉంది కాబట్టి తనతో మాట్లాడే ప్రయత్నం చేయడానికి వచ్చామంటూ కూడా ట్రాన్స్జెండర్లు చెప్తున్నారు. ఒకసారిగా ట్రాన్స్జెండర్లు అంత ఎత్తున దాదాపుగా 8 నుంచి 10 మంది అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. స్థానికులు కూడా అక్కడికి చేరుకున్నారు. ఏం జరుగుతుందో ఒక్కసారి ఆలోచించండి. నిశ్శబ్ద శ్మశాన వాటిక రాత్రి అయితే ఎంత నిశ్శబ్దంగా ఉంటుందో మనకు తెలుసు. ఒక్కసారి ఆలోచిస్తే ఆ విజువల్ కావచ్చు, ఆ సౌండ్ కావచ్చు, మనకి చెవులో గింగిరాలు కుడుతుంటాయి, అంత నిశ్శబ్దం ఉంటుంది. అటువంటి సిచ్యువేషన్లో ఒక వ్యక్తి కూర్చొని పూజలు చేస్తుందంటే కాస్త భయాందోళన వాతావరణం. అఫ్ కోర్స్ తనకి అది పూజా కార్యక్రమం కావచ్చు, చూసే వాళ్ళకి కొత్త కావచ్చు. ఎందుకంటే అఘోరీలు దాదాపుగా జనజీవన స్రవంతి అంటూ ఉంటాం సాధారణ భాషలో. మామూలుగా జనాల్లోకి రావడానికి అంతగా ఇష్టపడరు, లేకపోతే ఆసక్తి చూపించరు. పూజాకృతులు అనేది ఇంకా రేరెస్ట్ ఆఫ్ రేర్ అనే చెప్పుకోవాలి. అటువంటి సందర్భంలో ఇప్పుడు తను వెళ్ళి శ్మశానంలో కూర్చొని పూజలు చేయడం, అక్కడికి ట్రాన్స్జెండర్లు చేరుకోవడం కూడా ఒకసారిగా భీతవాహ పరిస్థితి. అంటే ఏం జరుగుతుందో, రాత్రికి ఏమైనా పూజలు చేస్తున్నారేమో, రాత్రి ఏమైనా ఇబ్బందికర వాతావరణం ఉంటుందేమో, ఆ పూజల పద్ధతి ఇంకా పెరుగుతుందేమో, లేకపోతే ఏమైనా గొడవ జరుగుతుందేమో అంటూ కూడా అక్కడ ఒక భయాందోళన వాతావరణం. ఈ నేపథ్యంలోనే ఇటు ఆర్టీవీ కూడా అక్కడికి చేరుకున్న ట్రాన్స్జెండర్తో ఫోన్లో ఎక్స్క్లూజివ్గా మాట్లాడింది. లైలా టీం అక్కడికి చేరుకుంది, లైలాతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడింది. తను ఒకటే చెబుతోంది, మేము ఇక్కడికి వచ్చింది తనతో యుద్ధం చేయడానికో తనతో గొడవ పడ్డానికో కాదు, ఇక్కడ ఇష్యూస్ ఉన్నాయి, తనకు సంబంధించుకున్న ఇష్యూస్. ఎందుకంటే మొదటి నుంచి తన గురించి నేను మాట్లాడుతున్న సందర్భంలో తన గురించి నాకు అర్థమవుతోంది. తను ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, ఎందుకంటే తను మొదటి నుంచి మహిళగానే చెబుతోంది కాబట్టి ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇక్కడ మాకు సంబంధించి కొంత మాట్లాడాలనుకుంటున్నాం. ఎందుకంటే మా ఊళ్ళోకి వచ్చింది కాబట్టి, అక్కడ మా ప్రదేశానికి వచ్చింది కాబట్టి తనతో మేము మాట్లాడాలి అనుకుంటున్నామంటూ కూడా వాళ్ళు చెప్పుకొచ్చారు.
ఈ నేపథ్యంలోనే స్థానికులు వాగ్వాదానికి దిగారు. ఎందుకంటే స్థానికులు వాగ్వాదానికి దిగిన సిచ్యువేషన్ మీరు చూడొచ్చు. అక్కడ ఒక్కసారిగా ఆ వాతావరణం మారిపోయింది. ఇటు అఘోరితో కూడా వాగ్వాదానికి దిగిన సిచ్యువేషన్ మీరు చూస్తున్నారు స్థానికులు. దీంతో పెద్ద ఎత్తున పోలీసులు అక్కడికి చేరుకున్నట్టుగా తెలుస్తుంది. మా ప్రతినిధి వెంకటరత్నం అప్డేట్స్ అందించేందుకు ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. వెంకటరత్నం, ఏం జరుగుతోంది? పోలీసులు కూడా అక్కడ ఇంకా బందోబస్తు, ఇన్ఫాక్ట్ పోలీసుల సంఖ్య కూడా పెరుగుతోందనే సమాచారం అందుతోంది. ఎస్ సచిన్, ఇక్కడ పోలీసులు కూడా ఎక్కువ సంఖ్యలోకి చేరుకునేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ రాత్రి అంతా ఇక్కడే ఉంటుందన్నటువంటి ఆలోచనలు కూడా ఇక్కడ అఘోరి తరపున ఉన్నటువంటి వ్యక్తులు కూడా కొంతమంది చెప్పినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఇక్కడ రేపు సాయంత్రం 4 గంటల వరకు ఇక్కడే ఉంటుందన్నటువంటి సమాచారం అయితే ఇక్కడ ఉంది. ఎందుకంటే తన కారు షెడ్లో ఇచ్చిన తర్వాత రిపేర్ అవ్వడానికి కూడా కొంత టైం పడుతుందన్నటువంటి ఆలోచనలు కూడా చేస్తున్నారు. దానికి సంబంధించి కూడా దాని తగ్గట్టు ప్రణాళికలు కూడా చేసుకుంటున్నారు. కాకపోతే 5 రోజులు దీక్షలో ఉన్నాను కాబట్టి ఎవరితోటి మాట్లాడనని చెప్పారు. రేపు సాయంత్రం వరకు 4 గంటల వరకు ఉండేటువంటి పరిస్థితి ఉందని చెప్పి ఇక్కడ అంటున్నారు. కాకపోతే ఇక్కడ సమయం గడుస్తున్న కొద్దీ ఇక్కడ ఎక్కువ సంఖ్యలోకి ఇక్కడ వాళ్ళు వస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళందరినీ కొంచెం కంట్రోల్ చేయడానికి పోలీసులు ఖచ్చితంగా రావాల్సినటువంటి అవసరం అయితే కనిపించింది. ఒకేసారి కనుక ఇక్కడ వీళ్ళు కంట్రోల్ చేసేటువంటి పరిస్థితి కొంత తప్పినట్టుగా కనిపించింది. కానీ ఒకసారి ఈ మధ్య కాలంలో ఇంతకుముందు మనం వీళ్ళతోటి మన లైలా అండ్ టీమ్ తోటి మాట్లాడుతున్నటువంటి సమయంలో వాళ్ళు వచ్చేసరికి కూడా మొత్తం గేట్లు అప్పటి వరకు క్లోజ్ చేస్తున్నారు. ఆ గేట్లు క్లోజ్ చేసిన తర్వాత అంతకు ముందే కొంతమంది ఇక్కడ హిజ్రాలు కూడా లోపల ఉండడంతో వాళ్ళ రిక్వెస్ట్ వాళ్ళందరూ లోపలికి వచ్చారు. లైలా అండ్ టీం లోపలికి వచ్చిన తర్వాత వీరి ఆలోచనలు అంటే వస్తున్న టైంలో కొంత భోజనం చేస్తున్నటువంటి పళ్ళ రసాలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అప్పటి వరకు ఎవరిని చుట్టుపక్కల అనుమతించలేదు. కొంత లోపలికి తీసుకెళ్లి ఎవరికి కనపడకుండా కొంత చేశారు. కానీ ఆ తర్వాత మాత్రం జరిగినటువంటి పరిణామాలు ఎప్పుడైతే తను మళ్ళీ వచ్చి శ్మశాన వాటికలో కూర్చుండడంతో మళ్ళీ కొంత అక్కడ వాళ్ళతో మాట్లాడి లైలా అండ్ టీం వాళ్ళందరూ వెళ్ళడం జరిగింది. ఇక్కడ వాళ్ళు కొంతసేపు బయట ఆర్టీవీతో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో వీళ్ళు మాట్లాడినటువంటి మాటలు కొంత ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతాయన్నటువంటి సందేహం కూడా కలిగింది. కానీ ఎప్పుడు ఏం జరుగుతుందన్న ఒక అప్రమత్తతో కూడా ఇక్కడ వ్యవహరించాల్సినటువంటి పరిస్థితి. వాళ్ళు కూడా కొంతమంది సంయమనం పాటించాల్సిందిగా వీళ్ళకి సూచించారు. కానీ తను మాట్లాడను అని చెప్పకపోయేసరికి ఇక్కడ వాళ్ళు చెప్పేదే వాళ్ళతో మాట్లాడి మనం చూస్తున్నట్టు అంటే వెంకటరత్నం, ఇప్పుడు కొద్దిసేపటి క్రితం లైలా చెప్పినట్టుగా ఈ రాత్రంతా కూడా అక్కడ కొంతమంది ట్రాన్స్జెండర్లు కంటిన్యూ అవకాశం ఉందా? అక్కడ వాళ్ళతో కాస్త సైగలు చేస్తూ మాట్లాడే ప్రయత్నం చేస్తుంది అఘోరి అనేది తను మాట్లాడుతున్న సందర్భంలో చెప్పుకొచ్చింది. ఏం జరుగుతోంది? ఈ రోజు రాత్రికి తనతో మాట్లాడిన తర్వాత వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళే అవకాశం కనిపిస్తోందా? ప్రస్తుతానికి ఇక్కడ వాళ్ళు ఖచ్చితంగా వెళ్లేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే తను ఇప్పటి వరకు కొందరు వాళ్ళతో సైకిల్ ద్వారానే వాళ్ళకు చెప్పినటువంటి పరిస్థితి. అంతకుముందు కొంత ఆరోగ్యన్సీ అంటే ఒక ఆందోళనకరమైనటువంటి వాతావరణం ఉండడంతో వాళ్ళ మీద కొంత అరిచినటువంటి పరిస్థితి. అంటే మీకు అంటే కుటుంబ సభ్యులు ఎవరు లేరా, అక్క చెల్లెలు లేరా అని చెప్పి వాళ్ళ మీద విరుచుకుపడినటువంటి సందర్భం. తర్వాత ఎవరు వెళ్ళినా కానీ నేను మాట్లాడను, మౌన దీక్షలో ఉంటున్నా అని చెప్పి గురువు చెప్పేంత వరకు ఎవరితో మాట్లాడని చెప్పి ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ అదే సమయంలోనే లైలా అండ్ టీం వచ్చి వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ సైకిల్ ద్వారానే వాళ్ళకు సమాధానం చెప్పింది. ఇప్పుడు మాత్రం వాళ్ళు కూడా ఏంటంటే మేము చెప్పాల్సింది చెప్పాము. ఎందుకంటే అఘోరి తను ట్రాన్స్జెండర్ అయినప్పటికీ కూడా తమ వాళ్ళని చెప్పి ఎప్పుడు నేను ఇది అదే అని చెప్పుకోలేదు కాబట్టి తన మీద గౌరవం ఉంది, దీనికి ఆత్మతత్వానికి సంబంధించింది కాబట్టి మేము ఎప్పుడు తను దూషించడం కానీ విమర్శించడం కానీ చేయలేదు. ఒకవేళ అంత గొప్ప స్థితిలోకి వెళ్ళినందుకు మేము కూడా కానీ తను పూజ చేసుకుంటున్న క్రమంలో కూడా మధ్యలో ఒకసారి అలా లేచింది, వాళ్ళతో మాట్లాడింది అంటూ కూడా అక్కడ మన విజువల్స్ బట్టి అర్థమవుతోంది. స్థానికులతో కూడా గొడవ పడింది. కానీ తను మాట్లాడలేదు, కనీసం స్థానికులతో కూడా మాట్లాడలేదు. తన దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేసినప్పుడు ఒక్కసారిగా ఆగ్రహంతో లేచి నుంచింది. అవును సచిన్, ఇక్కడ ఉన్నటువంటి ఏంటంటే ఎవరైనా విమర్శిస్తే మాత్రం తను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించడం లేదు. వెంకటరత్నం ఒక్కసారి నేనే ఏ క్వశ్చన్ అయితే రైజ్ చేస్తాను ఆ క్వశ్చన్ కి సంబంధించి తను అక్కడ ఆడియో ఉంది, ఆడియో కూడా వినే ప్రయత్నం చేద్దాం. మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. నేను తప్పు పడుతున్నాను కూడా నేను తప్పు పడుతున్నాను కూడా అని చెప్పిన మీరు పరమేశ్వర భక్తులు కదా, పరమేశ్వర భక్తులు కదా. మీరు ఎప్పటికైనా నువ్వు కూడా పెట్టలేదు కదా. పూజ చేస్తాను.
ఇంట్రెస్టింగ్ గా మీరు గమనించారా లేదు, లైలా మనతో మాట్లాడినప్పుడు, ట్రాన్స్జెండర్ లైలా మాట్లాడినప్పుడు తనతో సైగలతో మాట్లాడింది, కానీ ఇప్పుడు మాత్రం తను గొడవ పడినప్పుడు నోరు విప్పింది. కానీ ఏం జరుగుతుంది అనేది క్లియర్ కట్ గా అర్థం కావట్లేదు. కనీసం తను ఫోన్ లిఫ్ట్ చేస్తే మాట్లాడే ప్రయత్నం చేద్దామంటే కనుక తన కాల్ పిక్ చేస్తలేదు. ఒకసారి తన కనుక ఐ రిక్వెస్ట్ టీమ్ ఒకసారి కాల్ కనెక్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. తన కాల్ కనుక కరెక్ట్ అయితే తన్నే అడిగే క్వశ్చన్ ప్రయత్నం చేద్దాం, తననే క్వశ్చన్ చేసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఏం జరుగుతోంది, ఏం చేస్తోంది, ఎందుకు అటువంటి ఉద్రిక్త వాతావరణం. రైట్, కాల్ చేస్తున్నాను, రింగ్ అవుతోంది. కాల్ పిక్ చేస్తే కనుక క్వశ్చన్ చేద్దాం. మీరు మౌనవ్రతంలో ఉన్నారా లేకపోతే మాట్లాడుతున్నారా, అసలు ఏం జరుగుతోంది, ఎందుకు అంతటి రభస జరుగుతోంది, ఎందుకు వెళ్లాల్సి